హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నల్గొండ తెలుగు టెక్స్. నా లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఫ్రెండ్స్. దీంట్లో మనకి నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సెప్టెంబర్లో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిందని న్యూస్ పేపర్లో వస్తుంది ఫ్రెండ్స్. కానీ ఇంకా ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు. ఈ నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. దీన్ని ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2.5 lakhs ఉన్నాయి ఫ్రెండ్స్. 2,50,000 వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో 80,000 వేకెన్సీలు అనేది సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి ఉన్నాయి ఫ్రెండ్స్. మిగతావన్నీ ఇక టెక్నికల్ సెక్టర్స్ అండ్ నాన్ టెక్నికల్ సెక్టర్స్కి ఉన్నాయి ఫ్రెండ్స్. దాంట్లో అవి ఏంటియో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసేసి నేమ్ ఆఫ్ పోస్ట్ వేరియస్ ఉన్నాయి ఫ్రెండ్స్. కమర్షియల్ ఒకటి, ట్రాఫిక్ ఒకటి, ఎంక్వైరీ కమ్ రిజర్వేషన్ క్లర్క్ ఒకటి, గూడ్స్ గార్డ్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సీనియర్ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ అసిస్టెంట్, సీనియర్ టైమ్ కీపర్, లోకల్ పైలట్, లైన్ మ్యాన్, గ్యాంగ్ మ్యాన్. ఇవి ఫ్రెండ్స్. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఉన్నా పర్వాలేదు. నెక్స్ట్ ఇంకోటి ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ కానీ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీని ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 32 years మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బిలో 18 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవద్దు ఫ్రెండ్స్. 18 years అబోవ్ ఉన్న వాళ్ళే చేసుకోవాలి. అండ్ అప్ టు 32 years. నెక్స్ట్ దీని ప్రిలిమ్స్ ప్యాటర్న్ వచ్చేసి అర్థమెటిక్ ఎబిలిటీ, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ అవేర్నెస్ ఉంటుంది, ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అర్థమెటిక్ ఎబిలిటీ 20 questions 20 marks, రీజనింగ్ వచ్చేసి 25 questions 25 marks, జనరల్ అవేర్నెస్ వచ్చేసి 30 questions 30 marks, జనరల్ సైన్స్ వచ్చేసి 25 questions 25 marks. దాని టోటల్ వచ్చేసి 100 marks ఫ్రెండ్స్. ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనే మెయిన్స్కి అనేది ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఈ ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు క్వాలిఫై అయితే మెయిన్స్కి రాయొచ్చు ఫ్రెండ్స్. దీని మెయిన్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది అంటే అర్థమెటిక్ ఎబిలిటీ 30 questions ఉంటాయి, 30 marks ఉంటుంది. రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 30 questions ఉంటుంది, 30 marks. జనరల్ అవేర్నెస్ 30 questions 30 marks ఫ్రెండ్స్. జనరల్ సైన్స్ 30 questions 30 marks. దీని టోటల్ మార్క్స్ వచ్చేసి 120 ఉంటుంది ఫ్రెండ్స్. ఇది క్వాలిఫై అయ్యాక ఇంకా నోటిఫికేషన్ అనేది ఎలా విడుదల అవ్వలేదు. కాకుంటే అక్కడి నుంచి మాత్రం న్యూస్ వస్తుంది. కాకుండా 2.5 lakhs 2,50,000 వేకెన్సీలు మాత్రం ఉన్నాయంట ఫ్రెండ్స్. అది మాత్రం ట్రూవే ఫ్రెండ్స్, రియలే, అది ఫేక్ ఏం కాదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది మెయిన్స్ క్వాలిఫై అయ్యాక ఇంటర్వ్యూ ఉంటుందా లేదా అనేది నోటిఫికేషన్ వచ్చాక డిసైడ్ అవుతుంది ఫ్రెండ్స్. నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు ఇంకా పూర్తి వివరాలు దీన్ని తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ సలహా సూచన కామెంట్ రూపంలో తెలుపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.